ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చేపట్టిన వారం రోజుల దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. భారత్ కొరియా మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో ఈ పర్యటన ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ కొరియా విదేశాంగ శాఖ అధికారిక ఆహ్వానం మేరకు ఈ నెల 5 నుంచి 11 వరకు సాగిన ఈ పర్యటనలో మంత్రి లోకేష్ ఆయన బృందం అక్కడి ప్రభుత్వ పారిశ్రామిక వర్గాల నుంచి విశేష గౌరవాన్ని అందుకుంది. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ 50కి పైగా కార్పొరేట్ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఎల్జీ, హ్యుండాయ్, శాంసంగ్, బిఎన్కే ఫైనాన్షియల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. ముఖ్యంగా ఎల్జీ సంస్థ తమ ప్రధాన కార్యాలయానికి లోకేష్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఉన్నత స్థాయి బృందంతో గౌరవ విందిచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై లోకేష్ ఇచ్చిన ప్రెజెంటేషన్కు కొరియన్ కంపెనీల నుంచి అద్భుత స్పందన లభించింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తమ ఉన్నత యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయా సంస్థలు హామీ ఇచ్చాయి. పెట్టుబడిదారులకు మరింత చేరువయ్యేందుకు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కొరియాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్లో మంత్రి లోకేష్ పెక్స్ కొరియా కేంద్రాన్ని ప్రారంభించారు. ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెల్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియన్ కంపెనీలకు ఒక వారధిగా పనిచేస్తుంది. ఇప్పటికే శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో 40కి పైగా కొరియన్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండగా ఈ కొత్త కేంద్రం ఏర్పాటుతో మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ పర్యటన ప్రారంభంలో సియోల్లోని భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో భేటీ అయిన లోకేష్ కొరియాలోని కీలక పరిశ్రమలను ఏపీకి తీసుకురావడంలో చొరవ చూపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ కేవలం 2 ఏళ్లలో సాధించిన అసాధారణ విజయాన్ని లోకేష్ తన ప్రసంగాలు ఉదహరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న 3S మోడల్, వేగవంతమైన అనుమతుల విధానం కొరియన్లను అమితంగా ఆకట్టుకుంది. కొరియన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ ను పల్లి మంత్రి అని ముద్దుగా పిలుచుకున్నారు. లోకేష్ భాషలో పల్లి అంటే త్వరగా అని అర్థం. లోకేష్ బృందం పర్యటన అద్భుతమని కొరియా వాణిజ్య ప్రోత్సాహక సంస్థ దక్షిణాసియా విభాగాధిపతి క్యూంగ్ హ్యూన్ కిమ్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా సాగినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. కొరియన్ల స్ఫూర్తితో వారి పద్ధతిలో చర్చలు, భాగస్వామ్యాలపై దృష్టి సారించామని తెలిపారు. భవిష్యత్కు సంబంధించిన ఉమ్మడి దార్శనికతతో పర్యటన జరిగిందని చెప్పారు. తన పర్యటన విజయవంతం కావటానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ కలుద్దాం సియోల్, అంతవరకు కంసామిదా అంటూ కొరియన్ భాషలో పోస్ట్ చేశారు.